ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం మనం మాట్లాడుకుందాం. ఏమంటుంటూ యాత్ర కీర్తనగా మనం చూసుకుంటున్నాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. నిజమే, మనమున్న కష్ట నష్ట కాలాలలో, ఆర్థిక ఇబ్బందులలో, మనకు కలుగుతున్న ప్రతి విధమైన సమస్య, శ్రమ, అనారోగ్య విషయంలో, దుఃఖము, వేదన కలుగుచున్నప్పుడు మన మారాలాంటి జీవితాలలో మనం లోకంలో ఉన్నాం కాబట్టి, శరీరధారిగా ఉన్నాం కాబట్టి, మన శరీరం అంతయు, మన కన్నులంతయు మనుషుల వైపు చూస్తాయి. ఈ సమయంలో మనకు ఏ విధమైన మనుషులను ఎవరైనా సరే ఏ విధము చేత నాకు సహాయము చేస్తారా ఏమో అని చూస్తాయి. కానీ అక్కడ యాత్రకారుడు ఏమంటున్నాడు అంటే నాకు ఏమంటుండు, కొండల తట్టు నేను కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. నిజమే, మనకు సహాయం అనేది ఎక్కడి నుండి రాదు అంటాడు. యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. ఆయన ఉన్న కష్ట నష్టాలలో ఆయనకు కలిగిన సహాయం ఎక్కడి నుంచి అంటే దేవాతి దేవుడైన యెహోవా తండ్రి నుంచి సహాయం కలిగింది. అందుకని అంటున్నాడే, మరి భూమిని ఆకాశం సృజించిన యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. అంటే ఏం కలగజేశాడు? భూమిని ఆకాశంను కలగజేశాడు, చంద్ర నక్షత్రమును కలగజేశాడు, భూమి మీద ఉన్న ప్రతి ప్రకృతిని కలగజేశాడు దేవాతి దేవుడు. కాబట్టి మానవుడు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే దేవాది దేవుడి నుంచి వస్తుంది. అదేవిధంగా మనం ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. సహాయము చేస్తాను అని ఒక నరుడు సెలవిస్తేనంట, అది దేవుడు సెలవు లేనిది ఆ మనిషి సహాయము చేయలేదు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏమనంటాడు, ఆయన మన పాదములను త్రొట్టిల్లనివ్వడు. ఎందుకు త్రొట్టిలంటే భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు. మనం ఆశ పెట్టుకున్నది యెహోవా పైన. కాబట్టి యెహోవా పైన ఆశ కలిగి ఉంటే మన ఆలోచనలు, మన ఆత్మ విషయంలో ఎలా ఉంటుంది? ఒకవేళ మన ఆశ ఏమై ఉంటుంది, మన హృదయ ఆలోచన ఏమై ఉంటుంది, మనం దేని విషయంలో ఆశ పెట్టుకున్నాము కదా, ఎవరి మీద ఆశ పెట్టుకున్నాము? యెహోవా మీద కదా. మన సహాయం అంతా మనుషులతో ఎవరితో దొరకదు అని మనం నిశ్చంత చేసుకొని భూమి ఆకాశంను కలగజేసిన యెహోవాయే నాకు సహాయం అని ఎప్పుడైతే హృదయంలో స్థిరపరచబడి దేవుడి వైపు మన కళ్ళెత్తి చూస్తామో అప్పుడైనా మనకు సహాయం చేస్తాడు. ఒక మాట సెలవిస్తుంది బైబిల్లో, ఏమని? యెహోవా తనకు సహాయం చేయని నరుడు ధన్యుడు అని అంటాడు కదా. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటాడంటే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన మేలులు చేసే దేవుడు, ఆయన విడుదలనిచ్చే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రతి విషయంలో సహాయము చేసే దేవుడు అంటున్నాడు. కాబట్టి యెహోవా వలననే మానవుడికి సహాయము దొరుకుతుంది. యెహోవా సెలవు లేనిది ఏ మానవుడు మనకు ఏది కూడా సహాయము చేయలేదు. అది బైబిల్ సెలవిస్తుంది. నిత్య జీవం గల మార్గము కలిగిన దేవాది దేవుడే ఆ మాట జీవపు మాటలు సెలవిస్తున్నాయి. అందుకని అంటాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లనివ్వడు అంటాడు. అని అంటాడు, నిన్ను కాపాడువాడు కొనుకాడు. ఎందుకు పాదం త్రొట్టిల్లనివ్వడంటే నువ్వు మార్గం మధ్యలో నడుస్తుండగా నీ పాదములకు రాయి తలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి అంటాడు ఇక్కడ, నిన్ను కాపాడువాడు కునుకడు. ఎందుకు కునుకడు అంటే ఇజ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. అందుకని అంటాడు, ఇజ్రాయేలు నువ్వు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎలా ఉంటాడంట యెహోవా? నీడగా. మనిషి నడుస్తుంటే మనిషి వెంట నీడ నడుస్తుంది. అంటే మనిషి వెంబడిస్తుంది నీడ కదా. మనిషి ఉన్నంతసేపు నీడ ఉంటుంది. అంటే నీతో ఉండువాడు ఎవరు అని అంటే నీడగా ఉంటానంటున్నాడు. నీడగా అంటే నీలో నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. అంటే నేను ధైర్యపరుస్తుండేమే కాదు, నీకు సహాయం చేయటకైనా నీలోనే ఉన్నాడు. అంటే నీలో ఉన్నవారు ఎవరు? లోకంలో ఉన్నవారు కంటే గొప్పవారు, శక్తిగల దేవుడు, సహాయం చేయవాడు అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమనంటున్నాడంటే పగలు ఎండ దెబ్బ నీకు తగులదు. ఎందుకు తగులదు అంటే ఆయన మేఘం చేత, ఆయన హస్తం చేత మనల్ని కప్పన అంటున్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన మనల్ని తన రెక్కల కింద చాటు చేయని అంటున్నాడు. అంటాడు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మన మార్గంలో ఇన్ని సంవత్సరాల నుంచి మనం జీవిస్తున్నామంటే ఎన్నో ప్రయాణాలు కదా, మన జీవితాలలో ఎన్నో ఒడిదుడుకులు అయినను సరే ఆ పరిస్థితుల మధ్యలో ఏంటంటే ఏ అపాయం నీకు రాదు, ఏ కీడు నీకు సంభవించదు, ఏది కూడా ఇంత మాత్రం నీకు హాని చేయదు. ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తున్నాను, నేను నిన్ను కాపాడుతున్నాను, నేను నిన్ను రక్షిస్తున్నాను అంటాడు. ఎప్పుడు అంటాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఎవరు కాపాడును? నీవే వ్యక్తినైతే సహాయం కోరావో ఆ జీవం గల దేవుడు నీ ప్రాణమును కాపాడుతాడు. అంటే నీ ప్రాణము ఆయనతో పెనవేసుకున్నదని బైబిల్ సెలవిస్తుంది. పెనవేసుకున్న ప్రాణం ఆయన కాపాడుతుంది. అదేవిధంగా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మకి దీవించి ఆశ్రయించి ఫలింపజేయనుగాక. ఆమేన్.